ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో ఉన్నారు? ఈ మాట రోజు అడుగుతుంటే మీ కోపం ఊరికి అడుగుతున్నానని బాధ కాదు, కానీ దేవునితో లేకుండా మీరు ఏమి, ఆయనతో లేకుండా మీరు ఏమీ చేయలేరట కదా. ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేం, ఆయనతో ఉండగలిగే చేయగలుగుతాం. రక్షణ లేని బిడ్డలకి ఇదే రక్షణ దినం. ఈరోజు 50 దినాలు బెల్లంపల్లిలో జరిగినట్టు 21 డేస్ కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్లో జరుగుతున్నాయి. రేపు లాస్ట్ 18th ఈవినింగ్ 4 గంటలకు ముగింపు సభ. మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, దేనిలో డిసప్పాయింట్ కావద్దు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం కదండి. నేను అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు. అరణ్యంలో త్రోవ అంటే చిక్కబడిన అరణ్యంలో, అంటే ఒక దారి అట. అట్లా నీ జీవితంలో శ్రమల్లో ఒక దారి కలుగు చేయబోతున్నాడు. వింటున్నారా? ఎడారి లాంటి నీ జీవితం నీటి ఊటగా అంటే ఒక ఎడారి నది వలె ప్రవహింప చేయబోతున్నాడు నీ జీవితంలో. ఈరోజు ఎట్లున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితాన్ని దేవుడు అలా ఆశీర్వదించబోతుండగా దేవుని మాటను పట్టుకోండి, దేవుని వాక్కును పట్టుకోండి, దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి, ప్రభుని స్తుతించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో, రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం వారికి ఇవ్వండి. తప్పిపోయిన జీవితాలు, పడిపోయిన జీవితాలు, కృంగిపోయిన జీవితాలు, ఓడిపోయిన జీవితాలు లేవనెత్తండి. ఎవరు ఏ స్థితిలో ఉన్న వారిని ఆశీర్వదించి నాయన, కుటుంబాల్లో విడిపోయిన కుటుంబాలు కట్టాలి. రెండవ వివాహం కాని బిడ్డలకు వివాహాలు, అప్పుల బాధ, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్న వారికి విడిపించి అయ్యా, దిక్కులేని వారికి సహాయం, ఇల్లు లేని వారికి, వాకిల్ లేని వారికి, కుటుంబంలో జీవితాలు నలిగిన వారిని విడిపించి అద్భుతం చేయమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ ఎవరైనా బాధలో ఉంటే ఆదరణ, ధైర్యాన్ని పుట్టించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ చేతి కార్యం పాట వింటున్నారా? కొత్త పాట, వాగ్దానంతో పాట అందరు కూడా జాషువా షేక్ అఫీషియల్ ఛానల్లో ఉంటుంది. జాషువా షేక్ అఫీషియల్ ఛానల్ నీ చేతి కార్యం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్లో మరి నీతి సూర్యుని రెక్కల కిందనే పాట మనకి ఈ సంవత్సరం వాగ్దానం. మరి మీ అందరు కూడా వినండి. జనవరి 18th కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిమ్స్ దగ్గర చక్కటి ముగింపు సభ 4 గంటలకే. అంతేకాకుండా మీరు సాటర్డేనే రావచ్చు, ఈరోజు సండే అంత ఆరాధనలు ఇక్కడే దీంతో పాటు జరగబోతున్నాయి. రెండవదిగా, ఒకవేళ మీరు ఎవరైనా వచ్చి ఆ రోజుకే రావాలనుకుంటే హయత్ నగర్ దిగితే లేబర్ హడ్ దగ్గర కూడా మీకు ఫ్రీ బస్సులు ఉంటాయి. మన యొక్క బ్యానర్ పెట్టి గ్రౌండ్ వరకు తీసుకెళ్ళడానికి సహకరించండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.